నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అంతేకాకుండా మీకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్ కానివ్వండి, ఒక డైరీ కానీ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసినట్లయితే కనుక మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, బీడ్స్ కానివ్వండి, నాన్ హీటెడ్ అలాగే సర్టిఫైడ్వి తీసుకోవాలనుకున్నా సరే ఇదే నంబర్స్ మీద సంప్రదించండి. ఇప్పుడు మనం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. అయితే చాలామంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్గా ముందుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధల్ని అనుభవిస్తున్నారు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు చూస్తున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానీ ఇచ్చి అవి తిరిగి రావట్లేదు అనుకుని బాధపడే వాళ్ళు కానివ్వండి, క్లియర్గా ఈ వీడియో వినండి. ఎవరైతే మీ జీవితాల్లో అప్పుల బాధలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలతో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్విచ్ వర్డ్ మనం చెప్పేది కాబట్టి పావర్టీ క్యాన్సిల్ కానివ్వండి, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ కానివ్వండి, అలాగే టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఫైండ్ డివైన్ కానివ్వండి, రెడిక్లెస్ చార్మ్ కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఎలా అయితే మెన్షన్ చేసామో హైఫన్స్తో సహా మీరు మెన్షన్ చేసి ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు జపం చేయండి. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మనీ కోసం రాసే వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి రాస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూజ్ చేయండి. సేమ్ హైఫన్స్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో 108 సార్లు కానివ్వండి, మీకు తోచినంత టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు కానివ్వండి జపం చేసే ప్రయత్నం చేయండి. మనకి కన్సీడ్ క్లియర్ కానివ్వండి, లీన్ ఆన్ కానివ్వండి, అలాగే టుగెదర్ యాక్ట్ కానివ్వండి, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కానివ్వండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాము అని అనుకుని కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అది లవర్స్ అయినా సరే, దాంపత్య జీవితంలోంచి సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏదైనా సమస్యలు ఉండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే తొందరగా పెళ్లి కావాలి, మీరు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి కావాలి, అలాగే మీరు ఎవరైతే మీకు దగ్గర కావట్లేదు, ఈ మధ్యకాలంలో దూరం పెరిగింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్, ఏంజల్ డివైన్ లైట్, ఈ 2 వర్డ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే క్రానికల్ పెయిన్స్ ఎక్కువ అవడం కానివ్వండి, బాడీలో పెయిన్స్ ఉండడం కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కానివ్వండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఒక యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టుగెదర్ చేంజ్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, పెయిన్స్ నుంచి కానివ్వండి, అలాగే ఏదైనా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కానివ్వండి మిమ్మల్ని బయటపడేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లంకి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేసే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేయండి,
రిలేషన్షిప్ కోసం అయితే కనుక రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూజ్ చేయండి. హెల్త్ కోసం చేసేవాళ్ళు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి. అలాగే నరదిష్టి కోసం కూడా నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే హైఫన్తో మెన్షన్ చేసి 28 సార్లు రాయండి. నరదిష్టి కోసం చేసే వాళ్ళైతే కనుక బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది కొంతమంది ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ యానిమల్స్ కోసం చాలా చారిటీ అనేది చేస్తున్నాము, బట్ సర్వీస్లో మనం చారిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి చాలామంది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఇలా అంటే ఎవరు మన వాళ్ళు కాదు, ఇలాంటి విషయాల్లో నమ్మకం విషయంలో మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మే విధంగా మీ సిచ్యువేషన్స్ లేకపోవడం వల్ల, లేకపోతే గతంలో జరిగిన కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కానివ్వండి, అందరినీ నమ్మడానికి భయపడుతూ ఉంటారు. అసలు మంచి ఏంటి, చెడేంటి, అలాగా కొన్నిసార్లు సెల్ఫ్గా మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. అంటే నేనే సరిగా ఆలోచించట్లేదా, అందరినీ చెడు దృష్టితో చూస్తున్నాను అనే విషయాల మీద కూడా సెల్ఫ్ డౌట్ ఉంటుంది అనమాట మీ మీద మీకే. అలాగే ప్రతిసారి ఏం ఆలోచిస్తూ ఉంటారంటే గతంలో జరిగిన విషయాలే మళ్ళీ రిపీట్ అవుతాయా అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఏదైనా సరే మీరు జాగ్రత్తగా ఉండడం మాత్రం తప్పులేదు. ఖచ్చితంగా మీకు మీరు టైం తీసుకోండి, సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి. కుదిరితే యోగా, మెడిటేషన్, లేకపోతే కొన్ని రీట్రీట్ సెంటర్స్కి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా మెడిటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి అన్నప్పుడు, భగవద్గీత క్లాసెస్ జరుగుతున్నాయి, మీరు ఎక్కడ టైం స్పెండ్ చేస్తే ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉండగలుగుతారు, వాళ్ళతో మాత్రమే ఉంది హ్యాపీగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే మంచిని చెడుని గ్రహించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. మోసం చేసే వాళ్ళు నిజంగానే ఉంటారు, కానీ అందరూ మోసం చేసే వాళ్ళలాగా ఉంటారు, అందరూ మోసం చేస్తారు అనుకోవడం మాత్రం తప్పు. దయచేసి అలాంటి వాళ్ళని గుర్తించి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వింటారు కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే ప్రమోషన్ కోసం కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కోసం కానివ్వండి, ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండబోతుంది. దాంతో పాటుగా వీసాలకి సంబంధించి కానివ్వండి, గ్రీన్ కార్డ్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొంత టాలెంట్తో బిజినెస్ అంటే మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఇలా తన ఓన్ స్కిల్ ఏదైతే ఉందో దాంతో ఎవరైతే పని చేస్తూ ఉంటారో దాన్ని బిజినెస్గా చేసుకొని మనీ అర్న్ చేస్తూ ఉంటారో, నిజంగా మీరు ఏదైతే ఒక స్థానం కావాలి సొసైటీలో, ఒక మంచి పేరు కావాలని అనుకుంటారో, అలాగే మీ టాలెంట్కి మంచి అవార్డ్స్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి, అంటే మిమ్మల్ని గుర్తిస్తారు ప్రతి ఒక్కరు. చాలా బిజీగా ఉంటారు ప్రొఫెషనల్గా ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు. అలాగే పెళ్ళికి సంబంధించిన శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది. పెళ్ళి కుదిరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో షాపింగ్స్ హడావిడిలో కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళ హడావిడిలో చుట్టాలు రాకపోకలు కానివ్వండి, చాలా హ్యాపీగా సందడిగా ఇంట్లో చాలా పండగ వాతావరణం నెలకొంటుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా ఓన్గా చేసుకునే బిజినెస్లు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆల్ ది బెస్ట్.